తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. ఈసీ షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర విషయాలపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా రైతు మాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళికతో పాటు పలు కీలకమైన విషయాలపై చర్చించారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తును పూర్తి చేసింది. మొత్తం 150 పేజీలతో కూడిన రిపోర్టును రెడీ చేసింది. 33 హింసాత్మక ఘటనలపై కేసును నమోదు చేసింది. 124 మందిని అరెస్టు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. నివేదికను డీజీపీ హరీష్ కుమార్ కు సిట్ చీఫ్ అందించారు. ఏపీలో హింసకు కారణం ఎస్పీలను మార్చడమేనని అన్నారు అంబటి రాంబాబు. కూటమి నేతల సూచన మేరకే ఈసీ ఎస్పీలను మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కూటమి నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు ఆయన. బెంగళూరు రేప్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లుగా తేలింది. ఘటనలో మొత్తం 101 మంది పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అందులో 30 మంది యువతులు, 71 మంది పురుషులు ఉన్నట్టుగా తెలిపారు. మరోవైపు ఈ పార్టీలో తాను పాల్గొన్నట్లు వస్తున్న వార్తలను హీరో శ్రీకాంత్ ఖండించారు. పార్టీలు, పబ్బులు తనకు అలవాటు లేదని అన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ 5వ విడత ఎన్నికలు ముగిశాయి. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 56.68% పోలింగ్ నమోదైంది. పెద్ద ఎత్తున ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావాడలో ఓ వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. లిక్కర్ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 3వ తేదీ వరకు కస్టడీలోనే ఉండబోతున్నారు కవిత. ఈడీ నమోదు చేసిన కేసులో కవితతో పాటు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పై ఈడీ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్లు, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడ్డాయి. ఈ రోజు అన్ని సూచీలు కూడా లాభాల్లోనే ముగిశాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ప్రభావంతో తెలంగాణలో రాబోతున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మెగ్బర్ను నియమితులయ్యారు. ఇక సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దీనికి ఆమోదముద్రను వేశారు. అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం రైసీ మృతి చెందడంతో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొగ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించారు. దీంతో దేశంలో 5 రోజులు సంతాప దినాలు ప్రకటించారు.